ఎందుకు చేస్తాను ఇవన్నీ? నాకు సరదా ఏంటని చెప్తే, మీరు నన్ను అడిగితే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి డంప్ యార్డ్ సమస్య ఉంది. డంప్ యార్డ్ సమస్య ఉన్నప్పుడు ఇన్ని రోజులు పడతా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పాలకులకి మనకి శతాబ్ది ఉత్సవాలు మేము చేయక్కర్లేదు. కనీసం ఒక డంప్ యార్డ్ తీసేయలేరా మీరు? కనీసం రైతులకి అండగా ఉండలేరా? కొన్ని రైతులకి కొన్ని అండగా ఉన్న ఎమ్మెల్యేని అడిగితే రైతుల మీద కేసు పెట్టించేంత అసలు నిజంగా అలాంటి ఆలోచన, అన్నం పెట్టే రైతు మీద కేసులు పెట్టచ్చా? రామానాయుడు గారు, టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు గారు అలా చేయొచ్చా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. టీడీపీ నాయకులకి ఏ రోజున రైతుల మీద గౌరవం లేదు. ఒకసారి బషీర్బాగ్ లో మీరు కాల్పించేశారు రైతుల్ని. మళ్ళీ ఈ రోజున రామానాయుడు గారు కరెక్ట్ సరిదిద్దుకొని మళ్ళీ మీరు అండగా ఉండాల్సింది పోయి రైతుల మీద కేసులు పెట్టిస్తారంటే, అరే రైతు కష్టపడితేనే మనకి ఈ రోజున అన్నం పండుతా ఉంది. 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. అలాంటి రైతుకి మీరెవరు ఆలోచించలేకపోయారు. దొడ్డిదారు వచ్చిన లోకేష్ గారికి కూడా ఎమ్మెల్సీగా ఆయనకి పెన్షన్ వస్తుంది. అలాంటిది జనసేన 60 ఏళ్ళు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు మేము పెన్షన్ పథకం కింద జనసేన ప్రభుత్వం ఇవ్వబోతుంది. నమస్కారం. నేను నిన్న ఆర్యవైశ్యుల సభకి వెళ్ళాను భీమవరంలో. ఇందాక దారిలో కూడా వస్తా ఉంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపించింది. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనిపిస్తే నాకు అనిపించింది, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆర్యవైశ్యులు పెట్టినట్టు రాశారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తించాలంటే ఆర్యవైశ్యులే గుర్తించాలా? మన ఎవరికి అర్హత లేదా మనకి? అంటే ప్రభుత్వాలు చంద్రన్న పథకం లేదంటే జగనన్న పథకాలు పెడతారు కానీ అమరజీవి పొట్టి శ్రీరాముల పథకం ఎందుకు పెట్టరు? టంగుటూరం ప్రకాశం పంతులు గారు ఎందుకు పేరు పెట్టరు? ఎవరి పేరు మీద అయితే త్యాగానికి గురైందో ఈ ఆంధ్ర రాష్ట్రం. నిన్న ఆర్యవైశ్యులకు ఒకటే మాట ఇచ్చాను, వారు పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవటం ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే, రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజున, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య, లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు. 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలల లోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం, టైలెండ్ ఏరియాస్ అవటం వలన 2వ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నారు. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపాలెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్ కి గోదావరిని నీరు పంపేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి 2వ పంటకి సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతభత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతభత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం. ఈ మధ్యకాలంలో 33% చంద్రబాబు గారు చెప్పినట్టుగా 22, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 26 కాకుండా మేము 1/3 33% ఇంటరిమ్ రిలీఫ్ ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మేము అందజేసి పెడతాం. అలాగే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నా కష్టాలు తెలుసు. సొంత ఇళ్లుండవు. అందుకని లంచాలతో ఇల్లు కట్టుకు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి టౌన్ సిటీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్తో హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సొంత ఇంటిని కలని సాకారం చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉపాధ్యాయులు పని వేళలను, పని పద్ధతులను, వేతనాలను, విధి విధానంలో వారి పాత్రను మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి సరికొత్త ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ని తీసుకొస్తాం. అంటే ఒక కొత్త ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి కానీ తెలుగుదేశం నాయకులకో, వైసీపీ నాయకులకో వీళ్ళ కోసం పని చేయకూడదు. ఆ పద్ధతిని మార్చి తీరుతాం. కేవలం ఉపాధ్యాయులు అనేవాళ్లు విద్యను బోధించే వాళ్లుగా నిజంగా అపర సరస్వతిలాగా ఉండాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కేవలం వారి చదువులకి, విద్యార్థులకి పరిమితం చేసే బాధ్యతని జనసేన ప్రభుత్వం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా తీసుకొస్తాం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్న వారిని అర్హతలకు అనుగుణంగా క్రమక్రమంగా ఒక నిర్ణీత సమయంలో వారిని రెగ్యులరైజ్ చేసి పెడతాం.